ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా జోగి రమేష్ అరెస్టు వెనకాల ఒక కోణం ఉందనే విషయం ప్రతి ఒక్కళ్ళు గమనిస్తా ఉన్నారు. కూటమి ప్రభుత్వం పప్పులో కాదు తప్పులో కాలేసిందన్న చందంగా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. మొన్న శ్రీకాకుళంలో జరిగినటువంటి ఆ టెంపుల్కి సంబంధించినటువంటి తొక్కిసలాటలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఆ విషయాన్ని సైడ్ ట్రాక్ పట్టించడానికి ప్రభుత్వం అందులో విఫలమైంది కనుక, దాని మీద ఎటువంటి వివరణ ఇవ్వలేదు కనుక జోగి రమేష్ని హఠాత్తుగా, అంటే చాలా రోజుల నుంచి కేసులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే టాపిక్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల మైండ్ సెట్ని మార్చడానికి ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు మర్చిపోతారా? పోయినాయి ప్రాణాలు, తిరిగి రావు. వాళ్ళకి నష్టపరిహారం ఏంటా, లేకపోతే వాళ్ళు ఎందుకు జరిగిందా, ఇది ఇంకోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలి. అంతేగాని దాన్ని అలా విషయాన్ని పక్కన పెట్టేసి కొత్త విషయాన్ని అరెస్ట్ చేసి చూపిస్తే, వాళ్ళ తలుపులు బాగలు కొట్టేసి ఇచ్చేస్తే, ఆయన రోజు విజయవాడ ప్రాంతంలోనే ఉండేవాడు, అక్కడే ప్రెస్ మీట్లు కండక్ట్ చేస్తాడు, అక్కడే సవాళ్ళు చేస్తూ ఉంటాడు, అక్కడే తిరుగుతూ ఉంటాడు. మీకు అరెస్ట్ చేయడానికి ఇన్ని రోజులు టైం దొరకలేదు కూటమి ప్రభుత్వానికి? నేను అడుగుతున్నాను కూటమి ప్రభుత్వాన్ని, మీకు అరెస్ట్ చేయడానికి 1.5 రోజులు, 6 నెలలు, అంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చేసి 16-17 నెలలుగా వస్తూ ఉంది. 17 నెలల్లో మీకు అరెస్ట్ చేయడానికి జోగి రమేష్ గారిని మీకు సమయం కుదరలేదా? ఒకసారి ఆలోచించండి. ముమ్మాటికి తప్పు జరిగినప్పుడు దానికి తప్పు జరిగిపోయింది, పొరపాటు అయింది, ఇంకొకసారి ఈ తప్పుని జరగకుండా మేము చూసుకుంటాము అని ప్రభుత్వం ప్రజలకి భరోసా ఇవ్వాల్సింది పోయి, ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జోగి రమేష్ని అరెస్ట్ చేయడం వల్ల ఏమొస్తుంది? టాపిక్ అంతా ప్రజలంతా అటువైపు తిరుగుతారనే కదా. ప్రాణానికి రాజకీయానికి సంబంధం ఏమైనా ఉందా? సో ఇలాంటి కార్యక్రమాల వల్లనే కూటమిలో బ్యాడ్ నేమ్ వస్తూ ఉంది. ఒకసారి ఆలోచించుకోవాలి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మా అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ గారు.